ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి లోన్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఒక పాయింట్ అయితే రేజ్ చేయడం జరిగింది. మనం లోన్స్ తీసుకొని కూడా లైక్ మనీ ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ పర్సనల్ లోన్లో లోన్ తీసుకొని డబ్బులు సంపాదించవచ్చు, అది కూడా 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి అని. ఏ విధంగా సార్ అసలు? ఇది ప్రాక్టికల్గా పాసిబుల్, ఇది నిజం. ఓకే, ఇది 100% ప్రాక్టికల్లీ పాసిబుల్. మళ్ళీ చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే ఈ విషయము చాలామందికి అసలు ఐడియా ఉండి కూడా క్లారిటీ లేదు. ఐడియా ఉంది కానీ క్లారిటీ లేదు. అసలు నిజంగా లోన్ తీసుకొని మనము రిచ్ అవ్వచ్చా, అది కూడా 0 ఇంట్రెస్ట్ పైన. ఇదేదో సినిమా స్టోరీ లాగుంది, ఇది నిజం కాకపోవచ్చు జీవితంలో అని అనుకుంటారు. కానీ నిజంగానే నిజమైతే ఫాలో చేయండి అని చెప్తా. ఓకేనా? నా 14 లక్షలు సంపాదించవచ్చు సార్. అసలు సంపాదించొచ్చా అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఎగ్జాక్ట్లీ మరి 14 lakhs అంటే ఎగ్జాక్ట్లీ అది మినిమం అమౌంట్. మ్యాక్సిమం అమౌంట్ కూడా ఉంది, అది కూడా చెప్పబోతున్నాను. అది కొన్ని కోట్లలో ఉంది సార్. కోట్లు? ఎస్, ట్రస్ట్ మీ, లెట్ మీ టెల్ యూ ది హోల్ లాజిక్. కొంచెం కన్విన్స్ అవ్వడానికి కష్టంగా ఉంది. అబ్సల్యూట్లీ. కానీ మీరు ఒక్కసారి ఇది విన్న తర్వాత ఇది ఇంత ఈజీనా అని చెప్పి మీరే అంటారు. చూద్దాం సార్. ఓకే, డన్. నా 14 lakhs మనం సంపాదించవచ్చు. లోన్ 1 లక్షదన తీసుకోండి, 50,000 తీసుకోండి. అదేంటి ఇంత చిన్న లోన్ అమౌంట్కి అంత పెద్ద అమౌంట్ వస్తుందా? వస్తుంది. కాకపోతే లైఫ్ ఈజ్ అ గోల్డెన్ జర్నీ అండి. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత వాళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతారు అని చెప్పేసి ప్రతి పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదిస్తారు. బేసిక్గా ఏంటంటే అఫ్కోర్స్ హ్యూమన్ లైఫ్ స్పాన్ కూడా 100 ఏళ్ళ వరకు ఉంది. అది ఏ కంట్రీలోనైనా మీరు వెళ్ళినా, మన డిస్ట్రిక్ట్స్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కొంతమంది ఉన్నారు 100 ఏళ్ళ వరకు బ్రతుకుతున్నారు, 100 ఏళ్ళ పైగా కూడా బ్రతుకున్నారు. కానీ మనం అందరం కూడా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో సరే, ఈరోజు నేను మిడిల్ క్లాస్ వాడి బ్రతుకు నేను బ్రతికేస్తున్నాను, కానీ కనీసం ఫ్యూచర్లో నేను కోట్లాధికారి లేదా కనీసం లక్షాధికారిని అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి హోప్తో అందరూ బ్రతుకుతున్నారండి. ఆ హోప్ని కరెక్ట్గా మనం వాడితే మనం ఖచ్చితంగా లక్షాధికారి కాదు, కోట్లాధికారి కూడా అవ్వచ్చు. నేను చెప్తా హౌ. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఆ ఐడియా ఏంటంటే ఈ ఐడియా జస్ట్ రీసెంట్గా లాంచ్ అయిన ఒక కొత్త యాప్ నుంచి వచ్చింది. ఓకే, ఆ యాప్ పేరే అందరికీ తెలిసిన యాప్ పేరు ఇది. ఆ యాప్లో ఒక కొత్త ఫీచర్ యాడ్ ఆన్ అయింది. ఏంటి సార్ అది? యాడ్ ఆన్ అయింది ఏంటంటే జిప్ అని, ZIP. అది యాప్ పేరు కాదు, అదొక ప్రోడక్ట్ పేరు అనమాట ఆ యాప్లో. సో ఆ యాప్ పేరు నేను చెప్తున్నాను, మోబిక్విక్. మోబిక్విక్ అన్న పేరు చాలామందికి తెలుసండి, చాలా పాత యాప్ ఇది. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్లో మనం ఎలా కొత్త క్లయింట్ని తెచ్చుకోవాలి, వాళ్ళని సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ కల్పించాలి అన్న ఆలోచనతోనే మోబిక్విక్ వాడు ఏం చేశారంటే ఒక 60,000 రూపాయల వరకు మనకు మంత్లీ క్రెడిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్రతి నెల మనకు చాలా రిక్వైర్మెంట్ ఉంటుందండి. అది ఇంటర్నెట్ బిల్ కట్టాలి, కేబుల్ టీవీ బిల్ కట్టాలి, రెంట్ ఉంటే రెంట్ కట్టాలి, లేదంటే మన క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, ఇంటికి కావాల్సిన సరుకులు కొనాలి, బట్టలు అవసరమైతే పండగలో లేదంటే ఫంక్షన్స్ ఉన్నాయంటే ఆ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. సో దాదాపు కాదన్నా కానీ ఒక చిన్న కుటుంబం కూడా ఈజీగా 30,000, 20,000 లాంటి ఒక ఖర్చులు అనేది ప్రతి నెల ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ అయితే మోబిక్విక్ ఏం చేశాడంటే మీకు ఎంతవరకు ఖర్చున్నా కానీ నేను మ్యాక్సిమం మీకు ఒక 60,000 వరకు లిమిట్ కేటాయిస్తున్నాను, ప్రొవైడెడ్ మీ క్రెడిట్ స్కోర్ కాస్తంత బాగుండాలి. ఓకేనా? ఇది వాళ్ళందరి కోసం. ఎవరికైతే బాగులేదో వాళ్ళు ఎలా చేయించుకోవచ్చు అన్నది కూడా మనం క్లాసులో చెప్తున్నాం. ఓకేనా? అది మనం ట్రైన్ చేస్తున్నాం. అయితే క్రెడిట్ స్కోర్ బాగుండే వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. సో 60,000 వరకు మనకు ఎవ్రీ మంత్ క్రెడిట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఆన్లైన్లో వాళ్ళందరితో టైఅప్ చేసుకుని ఉన్నారనమాట. అది బిగ్ బాస్కెట్ కానివ్వండి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఆన్లైన్లో మనం సరుకులు కొనాలన్నా అవన్నీ కూడా వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ నాకు 50,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. 60,000 వరకు మోబిక్విక్ ఇస్తున్నాడు, కానీ నాకు 50,000 వరకే ఉంది. ఒక 10,000 నాకు ఎక్స్ట్రా ఇస్తున్నాడు, పర్లేదు. బట్ నేను 50,000 ప్రతి నెల నేను వాడుకోవాలి అంటే
నేను వాడి యాప్ యూస్ చేసి నేను ఆన్లైన్లో ఉన్న సరుకులు సామాన్లు అవన్నీ నేను తెప్పించుకోవచ్చు, నాకు కావాల్సిన ప్రతి వస్తువు నేను కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మనం వాడుకోవచ్చు. ఇందులో ఏంటంటే ప్రతి నెల నేను జీతం సంపాదిస్తున్నాను ఒక ఎక్స్ అమౌంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ 80,000 90,000 లక్ష రూపాయలు నేను సంపాదిస్తున్నాను నెలకి. అయితే నేనేం చేస్తున్నానంటే గుడ్డిగా ప్రతి నెల నా వచ్చిన జీతాన్ని ఆ జీతాన్ని మొత్తాన్ని నేను ఒక 40,000-50,000 వరకు ఓన్లీ ఖర్చుల కోసం వాడుతున్నాను. సో నాకు ఎలాంటి లాభం వస్తుందంటే ఎలాంటి లాభం రాదు కదా, ఎందుకంటే నేను వచ్చిన జీతాన్ని ఖర్చు పెట్టుకున్నాను. నేను సేవింగ్స్ ఏం చేయట్లా, అంటే మిగతా 40,000-30,000 అది పెడుతున్నాను, లేకపోతే లేదు. కానీ ఈ 50,000ని కూడా నేను కరెక్ట్గా వాడుకోవాలంటే నేను ఏం చేయాలి అంటే ఈ మోబిక్విక్ని నేను వాడుకుంటే నా దగ్గర ఆ 50,000కి 30 రోజులు టైం దొరికినట్టే కదా. ఎందుకంటే వీడి క్రెడిట్ ఏదైతే ఉందో దానివల్ల నేను వాడుకొని నేను షాపింగ్ చేసుకుంటున్నాను. సో నా ఈ షాపింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా 50,000 అలాగే ఐడిల్గా ఉంటున్నాయి అకౌంట్లో. సో ఐడిల్గా ఉంటే నాకు ప్రతి నెల ఏదైనా పెద్ద ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి, రానే రాదు. అయితే మనం ఏం చేయాలి అంటే బ్యాంకులో మీకు ఒక మంచి ఆప్షన్ ఉందండి. మన జీతం క్రెడిట్ అయిన తర్వాత బ్యాంకులో ఒక మంచి ఆప్షన్ ఏముందంటే రికరింగ్ డిపాజిట్. ఎఫ్డీస్ గురించి చాలామందికి తెలుసు, చాలామందికి కాదు అందరికీ తెలుసు ఎఫ్డీ గురించి. కానీ ఎఫ్డీలోనే ఒక కొత్త రకమైన పదం నేను వాడబోతున్నాను. కానీ ఈ రికరింగ్ డిపాజిట్ అనేది కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది, చాలామంది అడగలేకపోవచ్చు, తెలియదు. కానీ నేను చెప్తున్నాను రికరింగ్ డిపాజిట్ అనే ఆప్షన్ మీరు వాడుకుంటే లాభం ఏమవుతుందంటే ప్రతి నెల నేను రికరింగ్ డిపాజిట్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా డబ్బులు నేను ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వరకు నేను రికరింగ్ డిపాజిట్లో వేస్తాను. అప్పుడు ఎఫ్డీలో వేస్తే జనరల్గా మనకి డబ్బులు తిరిగి తీసుకోవాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదండి. ఇక్కడ మనం ఆగాల్సిన అవసరం లేదు. నేను ఎలాగైతే ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ థౌజండ్స్ నేను ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాను కదా. సో నాకేంటంటే ఇక్కడ మోబిక్విక్ వాడు 30 రోజుల క్రెడిట్ ఇస్తున్నప్పుడు నేను అదే 30 రోజుల కోసం ఇక్కడ రికరింగ్ డిపాజిట్ నేను డబ్బులు సేవ్ చేసుకుంటున్నాను. సో అందులో నాకు ఇంట్రెస్ట్ రేట్ జనరల్గా సేవింగ్స్ అకౌంట్లో ఉంటే 2.75 నుంచి 3.25 వరకు మీకు మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుందండి. అయితే ఇక్కడ ఏంటంటే మంత్లీ కాదు, ఇయర్లీ ఇంట్రెస్ట్ అది. సో ఇయర్లీ ఇంట్రెస్ట్ని మనం డివైడ్ చేసుకుంటే 125 రూపాయలు అవుతుందండి మీకు ఒకవేళ 50,000కి ఇంట్రెస్ట్ కావాలి అంటే. కానీ మనం రికరింగ్ డిపాజిట్లో పెడితే ఏమవుతుందంటే దాదాపు మీకు 6.5 వరకు ఆర్ 6% వరకు మీకు సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనం 5% తీసుకుందాం. సో 50,000కి అప్రాక్సిమేట్గా నేను సంవత్సరానికి 5% నేను పట్టుకుంటే 208 రూపీస్ వస్తుందండి పర్ మంత్. నేను 208 రూపీస్లో నుంచి ఓన్లీ 200 రూపీస్ నేను ఏం చేయాలి అంటే ఒక ఇండెక్స్ ఫండ్లో నేను పెట్టేయాలి. అసలు ఆ డబ్బులు నావా, ఆ 200 రూపాయలు నావి కానే కావు. నేనేం చేస్తానంటే మోబిక్విక్లో క్రెడిట్ వాడుకుంటూ ఇక్కడ నా 50,000 అక్కడ సేవ్ చేశాను. కరెక్ట్గా 30 డేస్ అయిపోయిన తర్వాత ఆ 50,000 విత్డ్రా చేసి మోబిక్విక్కి నేను పే చేసేస్తా. సో నాకు ఆ టైంలో రికరింగ్ డిపాజిట్లో ఒక 200 రూపాయలు ఎక్స్ట్రాగా మిగులుతున్నాయి, అది కూడా నాకు ఫ్రీగా వస్తున్నాయండి. సో ఫ్రీగా వచ్చిన తర్వాత ఆ 200 నేను ఏం చేయాలి, ఒక ఇండెక్స్ ఫండ్లో నాకు ఫ్రీ ఫండ్ అండి, అది నా దగ్గర ఉంటే ఎంత లేకపోతే ఎంత. సో ఫ్రీ మనీని నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ మంత్ 200 రూపీస్ నా అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలని చెప్పేసి నేను ఒక ఆటో డెబిట్ అని క్రియేట్ చేసేస్తా. అందులో నుంచి ఏమవుతుందంటే ప్రతి నెల 200 రూపాయలు నా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. నౌ కమ్స్ ద మ్యాజిక్, రియాలిటీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 ఏళ్ళ యంగ్స్టర్ ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదండి. ఒక 20 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటానో, నా రిటైర్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ భయం ఉంటుంది. పిఎఫ్ ఉంటే చాలా బాగుండు, లేదంటే కనీసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. కానీ మీరు ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే ఈ పద్ధతి ద్వారా మీరు చేసుకోవచ్చు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండెక్స్ ఫండ్లో పెట్టిన తర్వాత ఒక 30 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే రిటర్న్ కావాలంటే నేను చెప్పిన ఫిగర్కి మీకు ప్రూఫ్ కావాలి అంటే నేను మీకు ఒక వెబ్సైట్ పేరు చెప్తాను, అది sipcalculator.in. sipcalculator.inలోకి మీరు వెళ్ళిపోతే అక్కడ మీరు 200 రూపాయలు చొప్పున 30 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 14,01,964 రూపీస్ మీకు వస్తాయి. అండ్ అందులో నుంచి మీరు పెట్టిన పెట్టుబడి ఆ 30 ఏళ్ళ వరకు ఓన్లీ 72,000 మాత్రమే. 72,000 మాత్రమే. మీకు వస్తున్న ఎక్స్ట్రా హార్డ్ ఎర్న్ మనీ మీరు హార్డ్గా నిజంగా ఎర్న్ చేయలేదు, బట్ మీకు ఫ్రీ మనీ వస్తుంది. అది మీకు 14 lakhs నుంచి 72,000 డిడక్ట్ చేస్తే 13,29,964 మీకు నెట్ మిగులుతుంది. అదే మీరు ఒకవేళ 60 ఇయర్స్ వరకు మీరు అలాగే పెంచుకుంటూ పోతే 200 రూపీస్ చొప్పున ఫ్రీ మనీ, మీ సొంత డబ్బు కాదు, అది ఫ్రీగా మీకు ఇంట్రెస్ట్లో వచ్చిన డబ్బులు. అది 60 ఇయర్స్ తర్వాత 12,41,31,298 మీరు సంపాదిస్తారు. 12 crores ప్లస్ మీరు సంపాదిస్తారు ఆఫ్టర్ 60 ఇయర్స్.
ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి చూసుకుంటే 1,40,000 మాత్రమే. అంటే మనం అందరం రిటైర్మెంట్ అయ్యేది ఏజ్ అండి 58 ఇయర్స్ లేదంటే 60 ఇయర్స్లో రిటైర్ అవుతాము. ఆ టైంకి మీకు జస్ట్ ఆ ఫ్రీగా వచ్చిన 200 వల్ల మీరు కోట్లాధికారి అవుతారు ఆఫ్టర్ 6 ఇయర్స్. మీకు దీనికి ప్రూఫ్ sipcalculator.inలోకి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మీకు పూర్తిగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు పూర్తి క్యాల్కులేషన్స్ మీకు ప్రొవైడ్ చేసి పెట్టారు. అందులో చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, బికమ్ అ క్రోర్పతి. చాలా బాగుంది సార్, అండ్ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.